ఒక వింత నౌకలో కూర్చున్న డెక్ అనే ప్రాణి ఒక తెలియని గ్రహం మీద అనుకోకుండా ల్యాండ్ అవుతున్నాడు. డెక్ తనని తాను సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే గాలిలో ఎగురుతున్న ఒక పెద్ద పక్షి అతని నౌకపై దాడి చేస్తుంది. దీనివల్ల డెక్ తన నౌకతో సహా నేరుగా అడవి మధ్యలో పడిపోతాడు. కింద పడిన తర్వాత అతనికి స్పృహ రాగానే అతని ముఖంలో కోపం స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని బట్టి డెక్కు ఏదో పెద్ద అన్యాయం జరిగిందని అర్థమవుతుంది. లేచిన తర్వాత డెక్ తన ఆయుధాలన్నీ ఒక దగ్గర పెట్టి తనని తాను సిద్ధం చేసుకోవడం మొదలు పెడతాడు. సరిగ్గా అదే సమయంలో తన వెనక ఎవరో ఉండి దాక్కుని చూస్తున్నారని డెక్కు అనిపిస్తుంది. కానీ అతని వెనక నుండి ఒక అడవిలోని చెట్లు వేర్లు అతనిపై ఒక్కసారిగా దాడి చేస్తాయి. చాలా ధైర్యంగా డెక్ తన శక్తివంతమైన కత్తితో ఆ వైర్లతో పోరాటం ప్రారంభిస్తాడు. ఒక వేరు అతని కాలు పట్టుకొని తన వైపు లాగడం మొదలు పెడుతుంది. వెంటనే డెక్ తన ఆధునిక విల్లుతో దాడి చేయగా ఆ వేరు అతన్ని వదిలేసి మళ్లీ దాడికి వస్తుంది. డెక్ వేగంగా పరిగెత్తికెళ్లి తన కత్తిని తీసుకుని అన్నింటినీ ఒక్కొక్కటిగా నరకడం మొదలు పెడతాడు. కానీ ఇప్పుడు అడవిలోని చెట్ల వేర్లన్నీ అతని 4 వైపుల నుండి చుట్టుముట్టేస్తాయి. అలాగే అతన్ని చంపడానికి నిరంతరం దాడి చేస్తూనే ఉంటాయి. కానీ డెక్ కూడా తన ప్రాణాలను కాపాడుకోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. ఒక వేరునైతే నిలువున చీల్చి 2 ముక్కలు చేస్తాడు. వేర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఇక తన వల్ల కాదని డెక్కు అనిపిస్తుంది. అందుకే అతను అక్కడి నుండి తప్పించుకోవాలని అనుకుంటాడు. అక్కడి నుండి బయటపడ్డాక తాను ల్యాండ్ అయిన గ్రహం మొత్తం ప్రమాదాలతో నిండి ఉందని డెక్కు అర్థమవుతుంది. ఇక్కడ రకరకాల జంతువులు ఉండడమే కాకుండా ఇంకా ప్రమాదకరమైన విషయం ఏంటంటే అతను ఏ రాక్షసులతో పోరాడాల్సి వస్తుందో తెలియదు. అసలు డెక్ ఈ తెలియని గ్రహం మీద ఎందుకు ల్యాండ్ అయ్యాడు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇక్కడికి రావడంలో అతని ఉద్దేశం ఏంటి? ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి కథ గతంలోకి వెళ్తుంది. అక్కడ ఒక వింత గ్రహం మీద డెక్ చాలా కోపంగా తన సోదరుడితో యుద్ధం చేయడానికి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఎందుకంటే ఆ గ్రహం మీద ఒక నియమం ఉంది. ఏ యోధుడైతే బలహీనంగా ఉంటాడో అతనికి గౌరవం ఉండదు. అతన్ని అణచివేసి గ్రహం నుండి వెళ్ళగొట్టేస్తారు. డెక్ సోదరుడు క్వీయి ఉంటున్న వింత ప్రదేశానికి వచ్చి డెక్ అతనితో పోరాటం మొదలు పెడతాడు. ఇద్దరి మధ్య భయంకరమైన పోరు జరుగుతూ ఉంటుంది. ఒకరిని ఒకరు ఓడించుకోవాలని చూస్తూ ఉంటారు. అప్పుడు డెక్ సోదరుడు అతన్ని కొట్టి కింద ఉన్న లోయలోకి తోసేస్తాడు. ఎంతో ప్రయత్నించినప్పటికీ డెక్ ఓడిపోతాడు. అప్పుడు అతని సోదరుడు నువ్వు యోజ్దా జాతికి అనర్హుడివి అని అంటాడు. ఇక్కడ సీన్ మారిపోయి ఇద్దరు అన్నదమ్ముళ్ళు ఒక అంతరిక్ష నౌక లోపల ఉంటారు. అక్కడ డెక్ సోదరుడు అతనికి నౌక ఎలా నడపాలో నేర్పిస్తూ ఉంటాడు. ఎందుకంటే డెక్కు ఒక బాధ్యత అప్పగించబడింది. డెత్ అనే గ్రహం మీద ఉన్న కాలిస్క్ అనే ప్రాణిని చంపి తిరిగి వాళ్ళ తండ్రి గ్రహానికి చేరుకోవాలని డెక్ సోదరుడు చెప్తాడు. ఒకవేళ డెక్ ఇది సాధిస్తే తన తండ్రి దృష్టిలో అలాగే తన సోదరుడితో పాటు మొత్తం గ్రహం దృష్టిలో గొప్ప బలవంతుడుగా గుర్తింపు పొందుతాడు. అదే సమయంలో వారి తండ్రి అక్కడికి వచ్చి డెక్ పెద్దన్నయ్యకు తన చిన్న కొడుకు డెక్ను అంతం చేయాలని ఆజ్ఞాపిస్తాడు. కానీ డెక్ అన్నయ్య తన తండ్రితో అతనికి కూడా వేటాడే అవకాశం ఇవ్వాలి అని కోరతాడు. అయితే సరిగ్గా అప్పుడే వాళ్ళ తండ్రి ఒక వింత పరికరంతో డెక్ను నేలపై బంధిస్తాడు. ఓడిపోయిన వాడు అంతం కావాలనేది వాళ్ళ తండ్రి నియమం. అంటే ఓడిపోయిన వాడి ఉనికిని తుడిచివేయాలి లేదా చంపేయాలి. డెక్ అన్నయ్య తన తండ్రి నియమాన్ని ఉల్లంఘించలేక తన సోదరుడు డెక్ను కత్తితో నరకడానికి సిద్ధమవుతాడు. కానీ అకస్మాత్తుగా అతను తన తండ్రి పరికరంపై దాడి చేసి దాన్ని పగలగొడతాడు. అన్నదమ్ముల అనుబంధం అలాంటిది మరి. అందుకే ఇప్పుడు డెక్ అన్నయ్య తన తండ్రికి వ్యతిరేకంగా మారి వెంటనే డెక్ను నౌకలకు పంపి బంధించేస్తాడు. తను మాత్రం తన తండ్రితో పోరాటం మొదలు పెడతాడు. తండ్రి కొడుకులిద్దరూ హోరాహోరీగా తలపడతారు. డెక్ తండ్రి తనకున్న అదృశ్యమయ్యే శక్తిని ఉపయోగిస్తూ క్వీయిని దారుణంగా కొడతాడు. దీనివల్ల క్వీయి తీవ్రంగా గాయపడతాడు. తమ నియమానికి వ్యతిరేకంగా వెళ్ళినందుకు తన కొడుకు చేతిని నరికేస్తాడు. ఆయన నియమం ప్రకారం ఎవరైనా ఎదిరిస్తే వారికి చావు తప్పదు. ఇదంతా చూస్తున్న నౌక లోపల ఉన్న డెక్ తన తండ్రిపై విపరీతమైన కోపంతో ఊగిపోతాడు. ఎందుకంటే అతని తండ్రి క్వీయి శరీరంలో కత్తిని దింపాడు. కానీ అదే సమయంలో క్వీయి తన తండ్రి నుంచి తన తమ్ముణ్ణి కాపాడుకోవడానికి నౌకను సిద్ధం చేస్తాడు. అది చూసిన వాళ్ళ తండ్రి క్వీయి తల నరికి మొండెం నుండి వేరు చేస్తాడు. నౌక సిద్ధం అవగానే అది సెల్ఫ్ డ్రైవింగ్ సిస్టంతో ఉండడం వల్ల ఆ గ్రహాన్ని విడిచి అంతరిక్షంలోకి వెళ్ళిపోతుంది. డెక్ నౌక ఒక తెలియని గ్రహం మీద ల్యాండ్ అవడానికి అంతరిక్షంలోని పెద్ద పెద్ద రాళ్ల మధ్య నుండి వెళుతుంది. నౌక పాడైపోతూ ఉంటుంది. ఆ సమయంలో నౌక హెచ్చరిక విని డెక్ కళ్ళు తెరిచి త్వరగా సీటులో కూర్చుని అత్యవసర ల్యాండింగ్ పరికరాన్ని లాగుతాడు.
అసలు అతను ఈ వింత గ్రహం మీద ఎందుకు ల్యాండ్ అయ్యాడో మనకు ఇక్కడ అర్థమవుతుంది. ల్యాండ్ అవగానే అతని ముఖంలో ఉన్న కోపం తన కళ్ళ ముందే తన అన్నయ్యను తండ్రి చేతిలో చనిపోవడం చూడడం వల్ల వచ్చిందని తెలుస్తుంది. అదే కోపంతో అతను అడవిలోని ఆ రాక్షస చెట్లతో పోరాడతాడు. ఇప్పుడు అతని దగ్గర ఒకే కత్తి మిగిలి ఉంది. ఎందుకంటే మిగిలిన ఆయుధాలన్నీ ఆ వేర్ల మధ్య చిక్కుకుపోయాయి. ఈ గ్రహం మీద ఉన్న ప్రతిదీ ఒకరికొకరు చంపుకోవడానికి చూస్తున్నాయని డెక్కు అర్థమవుతుంది. అందుకే అతను చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతాడు. అప్పుడే అతనికి ఒక అమ్మాయి కనిపిస్తుంది. అదే సమయంలో డెక్ నౌకపై దాడి చేసిన ఆ పక్షి ప్రాణి డెక్ను చూసేస్తుంది. అది డెక్ వైపు ఒక పెద్ద రాయిని విసురుతుంది. ఆ శబ్దానికి అక్కడ ఉన్న కొన్ని మొక్కలు పేలుతాయి. నిజానికి అవి శరీరానికి తగిలితే చాలు మనిషి ప్రాణాలు పోతాయి. డెక్ వేగంగా పరిగెడతాడు. కానీ ఆ మొక్కలు చాలా ఎక్కువగా ఉండడంతో అతను వాటి నుండి తప్పించుకోలేడు. ఆ మొక్కల విషం అతని శరీరానికి తగిలి గాయమవుతుంది. దాంతో అతను స్పృహ కోల్పోతాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేను నీకు సహాయం చేయగలను, నాకు ఏదైనా ఆయుధం ఇవ్వు అని అంటుంది. డెక్ తన దగ్గర ఉన్న ఒక చిన్న ఆయుధాన్ని ఆమె వైపు విసిరి అక్కడే కింద పడిపోతాడు. ఎందుకంటే విషం అతని శరీరం అంతా పాకిపోతుంది. సరిగ్గా ఆ ఎగిరే ప్రాణి డెక్పై దాడి చేయబోతుండగా ఆ అమ్మాయి దానిపై దాడి చేసి దాన్ని అంతం చేస్తుంది. చాలా క్రూరంగా దాన్ని చంపేస్తుంది. ఆ విషం నుండి ఎలా బయటపడాలో ఆ అమ్మాయికి తెలుసు. అందుకే ఆమె డెక్ గాయాల మీద ఏదో మందు పూస్తుంది. దాంతో డెక్ కోలుకుంటాడు. స్పృహలోకి వచ్చాక డెక్ తన ప్రాణాలను కాపాడిన ఆ అమ్మాయి మామూలు మనిషి కాదు, ఒక రోబో అని గుర్తిస్తాడు. ఆమె కూడా ఈ గ్రహానికి చెందినది కాదు. ఏదో కారణం వల్ల ఇక్కడ చిక్కుకుపోయింది. ఆమె పేరు తియా అని డెక్కు తెలుస్తుంది. డెక్ లక్ష్యం కాలిస్క్ను చంపి తన గ్రహానికి తిరిగి వెళ్ళడం. కాబట్టి తియా తన్ని కాలిక్స్ దగ్గరికి తీసుకెళ్తానని ఒప్పందం కుదుర్చుకుంటుంది. నిజానికి తియాకు కాళ్ళు లేకపోవడం వల్ల ఆమె నడవలేదు. డెక్కు ఈ గ్రహం గురించి ఏమీ తెలియదు. అందుకే ఇద్దరూ కలిసి ప్రయాణం మొదలు పెడతారు. దారిలో ఎన్నో వింత ప్రాణులు వారిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయి. కానీ వాటి నుండి తప్పించుకుంటూ ముందుకు సాగుతారు. ప్రయాణంలో చాలా చోట గడ్డికి బదులుగా గాజు మొక్కలు మొలుస్తున్న పొలాలు కనిపిస్తాయి. అక్కడ కొన్ని వింత జీవులు ఆ గాజును గడ్డిలాగా తింటూ ఉంటాయి. ఆ జంతువుల పేర్లు బాన్ బైసన్. తియా డెక్తో, ఇవే కాలిస్కు ఇష్టమైన ఆహారం. మనం కాలిస్కును చంపాలంటే ఒక బైనస్ను చంపి దాని మాంసాన్ని ఎరగా వేయాలి అని చెప్తుంది. అప్పుడే అక్కడికి చూడటానికి చాలా అమాయకంగా ఉన్న ఒక వింత ప్రాణి వస్తుంది. కానీ అది అస్సలు అమాయకమైనది కాదు. అది వెంటనే ఆ బన్ బైసన్లను అక్కడి నుండి వెళ్ళగొట్టడం మొదలు పెడుతుంది. డెక్ చెట్ల వైపు నుండి దూకి దానిపై పడతాడు. కానీ ఈసారి తన పని పూర్తి చేయలేకపోతాడు. ఆ చిన్న ప్రాణి బైసన్ను కాపాడుతుండడంతో అది డెక్తో పోరాటం మొదలు పెడుతుంది. డెక్ దాని గొంతు పట్టుకుంటాడు. అప్పుడే తియాకు ఒక పెద్ద ప్రమాదం కనిపిస్తుంది. ఒక పెద్ద బాన్ బైసన్ అతి వేగంగా వారి వైపు వస్తూ ఉంటుంది. డెక్ తన కత్తిని దానిపైకి విసరడంతో ఆ బైసన్ 2 ముక్కలవుతుంది. అది చూసిన ఆ చిన్న ప్రాణి డెక్ మామూలువాడు కాదు అని అర్థం చేసుకుంటుంది. మరోవైపు ప్రయోగశాలలో తియాలాగే ఉన్న ఇంకో రోబో మనిషిని చూపిస్తారు. దాని ముఖం నిండా గాయాలు ఉంటాయి. దాని చెవిలో ఒక యంత్రం ద్వారా దాన్ని మళ్ళీ పనిచేసేలా చేస్తారు. అలాగే దాని ముఖాన్ని బాగు చేస్తారు. దానికి స్పృహ రాగానే యజమాని మాట్లాడుతూ, టెస్లా కంపెనీ నీ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉంది. మళ్ళీ విఫలమైతే నిన్ను ఆపేస్తారు అని చెప్తుంది. తియా గురించి అడిగినప్పుడు ఆమె యోజ్దాతో ఉందని సమాధానం వస్తుంది. నిజానికి తియా అలాగే టెస్సా ఇద్దరు సోదరీమణులు. ఒక పెద్ద ప్రమాదం వల్ల వారి లక్ష్యం ఆగిపోయింది. ఇప్పుడు టెస్సాను మళ్ళీ పనిచేసేలా చేశారు కాబట్టి ఆమె బాధ్యత తియాను పట్టుకోవడం, అలాగే డెక్ను చంపడం. టెస్సా తన యంత్రం సహాయంతో డెక్ నౌక కూలిన ప్రదేశానికి చేరుకుంటుంది. అప్పుడు అడవిలోని ఆ రాక్షస వేర్లు ఆమెపై కూడా దాడి చేస్తాయి. కానీ టెస్సా సైన్యం దగ్గర శక్తివంతమైన ఆయుధాలు ఉండడంతో వాళ్ళు ఆ వేర్లన్నీ కాల్చి బూడిద చేస్తారు. ఇక్కడ బైసన్ చనిపోగానే డెక్పై ఒక పెద్ద రాక్షసుడు దాడి చేసి తన అవయవాలతో అతన్ని బంధిస్తాడు. అదే కాలిస్క్ అని డెక్ అనుకుంటాడు. కానీ తియా అది కాలిస్క్ కాదు, లూనా బగ్ అని చెప్తుంది. ఇది ఎవరిని పట్టుకున్నా తినే వరకు వదలదు. లూనా బగ్ వారిద్దరిని నోట్లో వేసుకుని నమలబోతూ ఉండగా ఆ చిన్న అమాయకమైన ప్రాణి వచ్చి దాని పళ్ళ మధ్య చిక్కుకుంటుంది. దాంతో లూనా బగ్ పళ్ళు విరిగిపోతాయి. అలాగే అది డెక్ను వదిలేస్తుంది. కానీ అది వదలకుండా చెట్లను పట్టుకుంటూ డెక్ను వెంబడించడం మొదలు పెడుతుంది. డెక్ తెలివిగా ఒక పెద్ద చెట్టును నరికి దాని సహాయంతో పైకి వెళ్తాడు. కానీ లూనా బగ్
తన 3 కాళ్లతో దూకి ఆ చిన్న ప్రాణిని పట్టుకుంటుంది. దాన్ని తినబోతూ ఉండగా డెక్ తన కత్తితో లూనా బగ్ భాగాన్ని చీల్చేస్తాడు. దాంతో అది చనిపోతుంది. మరోవైపు టెస్సాకు డెక్ నౌక దొరుకుతుంది. అందులో ఉన్న ఆయుధాలన్నీ ఆమె వశమవుతాయి. డెక్ వేరే గ్రహానికి చెందినవాడు కాబట్టి అతని ఆయుధాలను చూసి టెస్సా చాలా సంతోషిస్తుంది. ప్రయాణంలో రాత్రవడంతో ముగ్గురు ఒక చోట విశ్రాంతి తీసుకుంటారు. తియా చిన్న ప్రాణికి బడ్డీ అని పేరు పెడుతుంది. ఎందుకంటే అది ఎవరిని చంపడానికి రాలేదు. ఈ గ్రహంపై ఉన్న జీవులకు సహాయం చేస్తూ ఉంటుంది. మర్నాడు ఉదయం తియా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే డెక్ బడ్డీని తమతో రానివ్వకుండా అక్కడే వదిలేస్తాడు. తియా అలాగే డెక్ ఇప్పుడు టెస్సా యొక్క పాత స్థావరానికి చేరుకుంటారు. అక్కడే తియా తన కాళ్ళను చూసుకుంటుంది. వాటిని తన శరీరానికి అమర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. టెస్సా తన సైన్యంతో వచ్చేలోపే పని ముగించాలనుకుంటారు. కానీ తియా అప్పటికే టెస్సాకు తన ఆచూకీ పంపిందని డెక్కు తెలుస్తుంది. యోజ్దా ఇక్కడే ఉన్నాడు అని ఆమె సంస్థకు చెప్పేసింది. ఇది వినగానే డెక్ కోపంతో ఊగిపోతాడు. తియా అతన్ని అక్కడి నుండి వెళ్ళిపోమని చెప్తుంది. నిజానికి తియా టీంను సంస్థ క్వాలీస్ను పట్టుకోవడానికి పంపింది. డెక్ అక్కడ ఉన్న ఇంధనానికి నిప్పు పెట్టి పెద్ద పేలుడు చేస్తాడు. ఆ పొగ వల్ల ఒక భయంకరమైన పెద్ద రాక్షసుడు డెక్ ముందుకు వస్తాడు. ఇది ఇంతకు ముందు చూసిన వాటన్నిటికంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. రాగానే అది డెక్ను ఎత్తి అవతల పారేస్తుంది. కానీ డెక్ వెంటనే లేచి కత్తితో దాని పొట్టను చీల్చేస్తాడు. కానీ దానికి ఏమీ కాదు. దాని తోకను నరికినా అది వెంటనే మళ్ళీ అతుక్కుంటుంది. అది డెక్ను పట్టుకుని తియా మీదకు విసురుతుంది. దాంతో తియా అమర్చుకుంటున్న కాళ్ళు మళ్ళీ ఊడిపోతాయి. కోపంతో తియా తుపాకీతో ఆ రాక్షసుడిపై దాడి చేస్తుంది. డెక్ వెనుక నుండి దాని తల నరికి మొండెంను వేరు చేస్తాడు. కానీ విచిత్రంగా ఆ తల మళ్ళీ శరీరానికి అతుక్కుని అది బ్రతికిపోతుంది. డెక్ ఇది చూసి ఆశ్చర్యపోతాడు. ఆ రాక్షసుడు డెక్ను పట్టుకుని తినబోతుండగా అతని శరీరం నుండి ఒక వింత వాసన రావడాన్ని గమనిస్తుంది. సరిగ్గా ఆ సమయంలో టెస్సా అక్కడికి వచ్చి ఒక బాంబు విసురుతుంది. దాంతో డెక్ అలాగే ఆ రాక్షసుడు ఇద్దరూ గడ్డకట్టుకుపోతారు. అది డెక్ నౌకలోని బాంబు. స్పృహ వచ్చాక తియా తనను కాపాడడానికి ప్రయత్నిస్తుందని డెక్ తెలుసుకుంటాడు. కానీ అప్పటికే టెస్సా తియాను బంధిస్తుంది. టెస్సా తన ఆధునిక యంత్రంతో డెక్ మెదడును పరిశీలించడం మొదలుపెడుతుంది. పరిశీలించిన తర్వాత టెస్సా, నువ్వు ఇప్పటి నుండి మా సంస్థ ఆస్తివి అని చెప్తుంది. డెక్ మెదడుతో ఆడుకోవడం మొదలు పెడుతుంది. టెస్సా చాలా ప్రమాదకరమైన రోబో అని మనకిక్కడ అర్థమవుతుంది. ఆమె డెక్ తెలివితేటలను తన సామర్థ్యం కోసం వాడుకోవాలని చూస్తుంది. డెక్ను చంపి అతని శరీర భాగాలను తీసుకోగలిగితే తనకు లాభమని ఆమె భావిస్తుంది. అందుకే అతన్ని బాగా హింసిస్తుంది. అప్పుడే తియా ఆ యంత్రాన్ని ఆపేస్తుంది. ఒక సైనికుడు వచ్చి టెస్సాకు యజమాని నుండి సందేశం వచ్చిందని చెప్తాడు. టెస్సా వెళ్ళగానే డెక్ తన సొంత భాషలో తియాతో మాట్లాడడం మొదలు పెడతాడు. తియా తప్ప అక్కడ ఎవరికీ డెక్ భాష తెలియదు. సైనికులు వచ్చేలోపే తియా డెక్ను విడిపిస్తుంది. డెక్ అక్కడి నుండి తప్పించుకుంటాడు. సైనికులు కాల్పులు జరిపినప్పటికీ డెక్ తప్పించుకుని పైనుండి నీళ్ళలోకి దూకేస్తాడు. మరోవైపు తియాను ఆపివేసి ఒక పెట్టెలో పెడతారు. డెక్ తన కూలిపోయిన నౌక దగ్గరికి వెళ్ళి తన అన్నయ్య మరణాన్ని తలుచుకొని చాలా బాధపడతాడు. ఆవేదన చెందిన డెక్ ఎలాగైనా కాలిస్కును చంపే తీరాలని నిర్ణయించుకుంటాడు. ముందుగా అతను గాజు పొలాల దగ్గరికి వెళ్ళి ఒక కత్తిని తయారు చేసుకుంటాడు. చనిపోయిన ఆ రాక్షసుడి పళ్ళను తీసుకుంటాడు. తన ప్రాణాల మీదకు తెచ్చిన ఆ పేలుడు మొక్కలను తన స్వాధీనంలోకి తెచ్చుకుంటాడు. తనను చంపడానికి వచ్చిన కొన్ని జంతువులకు ఆహారం ఇచ్చి వాటిని తన వైపు తిప్పుకుంటాడు. అప్పుడు అక్కడికి బడ్డీ వస్తుంది. డెక్ బాధలో ఉండడం చూసి అది అతనిపై ఉమ్మి వేస్తుంది. వారి భాషలో ఉమ్మి వేయడం అంటే ఇష్టమని అర్థం. కేవలం కాలిస్కును చంపడమే కాదు, ముందుగా తియాను కాపాడాలని డెక్ అనుకుంటాడు. తియా కాళ్లను వెతికి తీసి డెక్ సంస్థ వైపు బయలుదేరతాడు. ఒక్కొక్క రోబోని చంపుకుంటూ ముందుకు వెళ్తాడు. బడ్డీ కూడా ఆ రోబోలను బొమ్మల్లా విరిచేస్తుంది. తియా కాళ్ళు కూడా తన వైపు వస్తూ ఉంటాయి. ఒకచోట చాలా మంది సైనికులు డెక్పై దాడి చేస్తారు. కానీ అతను అందరిని చంపేస్తాడు. తియా కాళ్ళు ఆమె దగ్గరికి రాగానే సైనికులు అడ్డుకుంటారు. కానీ ఆ కాళ్లే సైనికులను చంపేస్తాయి. డెక్ తన కోసం రావడం చూసి తియా చాలా సంతోషిస్తుంది. తియా రోబో అయినా ఆమెలో భావోద్వేగాలు ఎక్కువ. బడ్డీ ఒక ఆడప్రాణి అని, అది చిన్న పిల్ల అని తెలుస్తుంది. డెక్ తన లక్ష్యం కోసం సైనికులను ఎరగా వాడుకుంటాడు. అతను ముందుగానే అమర్చిన ఉచ్చులో సైనికులు చిక్కుకుంటారు. డెక్ సేకరించిన పేలుడు మొక్కల సహాయంతో సైనికులను పేల్చేస్తాడు. అప్పుడు టెస్సా ఒక పెద్ద యంత్రం ఎక్కి వస్తుంది. టెస్సా కాల్చబోతుండగా
డెక్ పెంచుకున్న జంతువు అడ్డుపడి తన ప్రాణాలను వదులుతుంది. తన మిత్రుడు చనిపోవడం చూసి డెక్ ఆవేశంతో టెస్సాపై దాడి చేస్తాడు. టెస్సా యంత్రంపైకి ఎక్కి ఆ రాక్షసుడి పంటిని ఆమె శరీరంలోకి గుచ్చుతాడు. టెస్సా అతన్ని చంపాలని చూస్తుంది, కానీ అంతలో గడ్డకట్టిన ఆ రాక్షసుడు మళ్ళీ బ్రతికి వచ్చి వీరిద్దరిపై దాడి చేస్తాడు. టెస్సా ఆ రాక్షసుడిని గాయపరుస్తుంది, కానీ అది ఆవేశంతో టెస్సా యంత్రాన్ని విరిచేసి ఆమెను తినేస్తుంది. తర్వాత డెక్కు ఒక విషయం అర్థమవుతుంది. బడ్డీ ఆ రాక్షసుడు కూతురు అని, మనం ఇప్పటిదాకా చూసిన ఆ పెద్ద రాక్షసుడే కాలిస్క్ అని తెలుస్తుంది. డెక్ శరీరం నుండి తన బిడ్డ వాసన రావడంతోనే కాలిస్క్ అతన్ని చంపలేదు. డెక్ ఆవేదన అర్థం చేసుకునే లోపే కాలిస్క్ శరీరం లోపల నుండి గడ్డ కట్టుకుపోయి పేలిపోతుంది. దాంతో కాలిస్క్ చనిపోతుంది. టెస్సాను తినడం వల్ల ఆమె దగ్గర ఉన్న గడ్డ కట్టించే బాంబు కాలిస్క్ కడుపులో పేలిపోతుంది. అది చనిపోతుంది. తన తల్లి చనిపోవడం చూసి బడ్డీ చాలా ఏడుస్తుంది, కానీ టెస్సా ఇంకా బ్రతికే ఉంటుంది. ఆమె తియాను కాల్చబోతుండగా డెక్ ఆమెను చంపేస్తాడు. బడ్డీ టెస్సా తలను పట్టుకుని ఆనందిస్తుంది. సినిమా చివర్లో డెక్ తన నౌకను బాగు చేసుకుని తన తండ్రి దగ్గరకు వెళ్తాడు. యోజ్దాలందరూ తండ్రి కొడుకులను చూస్తూ ఉంటారు. డెక్ తండ్రి ఇంకా అహంకారంతోనే ఉంటాడు. యోజ్దాలందరూ డెక్పై దాడి చేస్తారు. డెక్ ఇప్పుడు చాలా శక్తిమంతుడయ్యాడు. అందరినీ ఓడించి తన తండ్రితో పోరాడతాడు. డెక్ తండ్రి అదృశ్యమయ్యే శక్తిని వాడుతూ దాడి చేస్తాడు. డెక్ ప్రణాళికతో వచ్చి దుమ్ము రేపి తన తండ్రి కనిపించేలా చేస్తాడు. తన అన్నయ్యను చంపినందుకు పగతో తన తండ్రి చేతిని నరికేస్తాడు. తనను బంధించినట్టే తన తండ్రిని కూడా బంధిస్తాడు. డెక్ తన తండ్రి ముఖంపై ఉన్న కవచాన్ని తొలగిస్తాడు. అప్పుడు ఒక పెద్ద రాక్షసుడు వచ్చి డెక్ తండ్రి తలను తినేస్తుంది. అది మరెవరో కాదు, ఇప్పుడు పెద్దదైన బడ్డీ. డెక్ తన తండ్రి శక్తులను తన పరికరంలో అమర్చుకొని తనే అసలైన వీరుడని నిరూపించుకుంటాడు. యోజ్దాలందరూ అతనికి తల వంచుతారు. కానీ అప్పుడే డెక్ తల్లి తన సైన్యంతో అక్కడికి వస్తుంది. అంటే కథ ఇంకా ఇక్కడితో ముగియలేదు. అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.